Hi, hello, welcome to Creative Workers ఛానల్. దిస్ ఇస్ పూర్ణ. మన క్రియేటివ్ వర్కర్స్ ఛానల్లో కొత్త కంటెంట్ని అయితే యాడ్ చేస్తున్నాము. సో ఈ కంటెంట్ ఏదైతే ఉంది కదా, అది కంప్లీట్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ స్టూడెంట్స్. ఐ మీన్ కాంపిటేటివ్ కోర్స్ లైక్ బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, రైల్వే, అలాగే వీటన్నిటికీ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంది కదా, అది రీజనింగ్ కావచ్చు, యాప్టిట్యూడ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి పెన్ టు పెన్ విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఇవ్వబోతున్నాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టూడెంట్స్ ప్లీజ్ సీ ద వీడియో టిల్ ద ఎండ్. ఓకే, ఎండ్ వరకు చూస్తేనే కదా మీకు టాపిక్ గురించి అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు ఫస్ట్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ గురించి అయితే చెప్తాను. ద టాపిక్ ఈజ్ నేమ్డ్ యాజ్ సిరీస్ అనమాట. సిరీస్ అంటే ఏంటి, ఎటువంటి టైప్స్ ఆఫ్ సమ్స్ వస్తాయి అనేది చిన్న టాపిక్ ఇస్తున్నాను. సో ఆ టాపిక్ గురించి క్లియర్ కట్గా అర్థమయ్యేలా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చెప్తాను. సో వినండి. A series of single, pairs or groups of letters or combination of letters and numerals is given. చూడండి, ఈ సిరీస్ అనేవి పేర్స్ అంటే జతలుగా, ఆర్ గ్రూప్స్ ఆఫ్ లెటర్స్ అంటే కొన్ని గుంపులతో కూడుకున్న లెటర్స్ని అయితే ఇస్తారు, లేక ఆర్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అంటే కొన్ని కలయికలతో కూడిన లెటర్స్ ఇస్తారు. అండ్ న్యూమరల్స్ ఇస్ ఇన్. ఈ పేర్స్ అనేవి, గ్రూప్స్ అనేవి, కాంబినేషన్ ఆఫ్ కొన్ని లెటర్స్ అనేవి న్యూమరల్స్లో కూడా ఇస్తారు. న్యూమరల్స్ అంటే సంఖ్యల రూపంలో కూడా ఇస్తారు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, ద గివెన్ సిరీస్ ఆఫ్ లెటర్స్ క్యాన్ బీ ఇన్ న్యాచురల్ ఆర్ ఇన్ రివర్స్ ఆర్డర్. చూడండి, ఇక్కడ సిరీస్ అనేవి న్యాచురల్ ఆర్డర్లో ఇస్తారు, ఇన్ రివర్స్ ఆర్డర్లో కూడా ఇస్తారు. న్యాచురల్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్లో, ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే 1 + 2 + 3 + 4 + 5, ఓకే, ఇలా ఒక ఆర్డర్లో ఇస్తారు. లేక ఇన్ రివర్స్ ఆర్డర్, చూడండి 5 to 1 అంటే 5 + 4 + 3 3 + 2 + 1 అలా కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్స్ అనే కాదు, కొన్ని కాంబినేషన్ ఆఫ్ న్యూమరల్స్లో లేక ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కూడా మనకి ఈ న్యాచురల్ ఆర్డర్ అండ్ ఇన్ రివర్స్ ఆర్డర్లో కూడా ఇస్తారు అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వైల్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్ ఆన్ లెటర్స్ ద సిరీస్ వన్ షుడ్ నోట్ ద ప్యాటర్న్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ సిరీస్. చూడండి, ఇక్కడ చెప్పారు ఆల్ఫాబెటిక్ సిరీస్లో కూడా కొన్ని ప్యాటర్న్స్ అంటే కొన్ని నమూనాలని ఇస్తారు. వాటికి ఉన్న డిఫరెన్స్ని మనం కనుక్కుని దానికి కరెక్ట్ ఆన్సర్ అని ఏంటనేది మెన్షన్ చేయాలని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. The terms of series from a certain patterns. The candidates is to required to decipher these pattern and find the missing term and wrong term in the given series. చూడండి, ఇక్కడ the terms of series in certain patterns. చూడండి, ఈ certain patterns అంటే కొన్ని నమూనాలను ఇస్తారు. The candidates అంటే మీరు is to required decipher these patterns, find the missing term. ఈ సిరీస్లో, ఈ న్యూమరల్స్లో, ఈ సిరీస్ అనే టాపిక్లో న్యూమరల్స్లో మిస్సింగ్ టర్మ్ ఏంటి, కొన్ని న్యూమరల్స్ ఇస్తారా, మిస్సింగ్ టర్మ్ ఏంటి, అలాగే వాటిలో కూడా రాంగ్ టర్మ్ ఏంటి అనేది క్యాండిడేట్స్ అంటే మీరు కనుక్కొని దాని మిస్సింగ్ టర్మ్ ఏంటి, రాంగ్ టర్మ్ ఏంటి రాయాలి అని ఈ సిరీస్లో టాపిక్ అయితే చెప్తున్నారు. సో ఈ టాపిక్, సిరీస్ టాపిక్ గురించి అయితే నేను చెప్పాను కదా. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కొన్ని ఎగ్జాంపుల్స్, సింపుల్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు చెప్తాను. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ కొన్ని న్యూమరల్స్ అనేవి ఇచ్చారు. ఏమి ఇచ్చారని ఫస్ట్ చూద్దాం. 16 ఇచ్చారు, 20 ఇచ్చారు, 29 ఇచ్చారు, 54 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చే న్యూమరల్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇప్పుడు చూద్దాం వాటికి ఉన్న డిఫరెన్సెస్ కనుక్కొని. చూడండి, 16కి ప్లస్ అలాగే 20కి ఉన్న డిఫరెన్సెస్ ఎంత, మనకెంత 4 ప్లస్ చేస్తే మనకి 16కి 4 ప్లస్ చేస్తే 20 వస్తుంది. ఓకే, అలాగే 20కి మనం ఎంత ప్లస్ చేస్తే 29 వస్తుంది, 9. 20కి 9 ప్లస్ చేస్తే 29 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 29కి ఎంత ప్లస్ చేస్తే 54 వస్తుంది. నెక్స్ట్ చూడండి,
25. ఓకే, చూడండి. నెక్స్ట్ ఇలా ప్లస్ చేసుకుంటూ వచ్చేస్తుంది కదా మేడం, మనం ఇంకేం చేయనవసరం లేదేమో అనుకుంటున్నారు. అలా ఏమి ఉండదు. చూడండి, ఇక్కడ మనం ప్లస్ చేసుకుంటూ వస్తే ఇందులో ఏ న్యూమరల్ అయినా కావచ్చు. సో అలా తీసుకోకూడదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడు స్క్వేర్స్ రూపంలో, క్యూబ్స్ రూపంలో మాత్రమే ఈ సిరీస్ అనేవి టాపిక్ ఆధారపడి ఉంటుంది. సో చూడండి, 2 స్క్వేర్ అంటే 4, 2 × 2 4. నెక్స్ట్ 3 స్క్వేర్, నెక్స్ట్ 3 స్క్వేర్ కదా 4 స్క్వేర్ రావాలి కదా మనం. అంటే ఇక్కడ చూడండి, 4 స్క్వేర్ అంటే 4 × 4 ఈజ్ 16 అవుతుంది. సో 16 అంటే ఇప్పుడు మనం 29కి 16 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 45 వస్తుంది, రైట్? మనకి ఎంత రావాలి ఇక్కడ? 54 రావాలి. సో 4 స్క్వేర్ అనేది రాంగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 4 స్క్వేర్ తర్వాత ఏంటి? 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. సో 29కి 25 ప్లస్ చేస్తే మనకి 54 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 5 స్క్వేర్. నెక్స్ట్ 6 స్క్వేర్ తీసుకుందాం. నెక్స్ట్ న్యూమరల్ రావాలి కదా. నెక్స్ట్ 6 స్క్వేర్. 6 6 36. సో 36 అంటే మనకి ఇప్పుడు 54కి మనం 36ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 90 అనేది వస్తుంది. సో 90 అంటే మనం ఇక్కడ ఆప్షన్స్లో చూద్దాం, 90 అనే ఆప్షన్ ఉందో లేదో. 70 ఇచ్చారు, 103 ఇచ్చారు, 97 ఇచ్చారు, 154 ఇచ్చారు, అలాగే 186 ఇచ్చారు. సో మనకి 90 అనేది రాలేదు. సో ఏం చేయాలి? 6 స్క్వేర్ తర్వాత, సో 6 స్క్వేర్ రాలేదు కాబట్టి నెక్స్ట్ 7 స్క్వేర్ తీసుకోవాలి. 7 స్క్వేర్ కంటే 7 7 49. 7 × 7 = 49. సో 54కి మనం 49 అనేది ప్లస్ చేసి చూద్దాం. ఓకే, ఎంత వచ్చింది? 103 వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ మన ఆప్షన్స్లో ఉందా లేదా చూద్దాం. 70 ఇచ్చారు, 103 చూసారు కదా. ఇక్కడ 103 అనేది ఆప్షన్ వచ్చేసింది. సో వేరే ఆప్షన్స్ మనం చూడ అవసరం లేదు. సో 103 వచ్చింది కాబట్టి 7 స్క్వేర్ 103 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, మన ఆన్సర్ ఏంటి? 103. ఈ స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి బేసిక్ నాలెడ్జ్ అమ్మ. ఈ బేసిక్ నాలెడ్జ్ మటుకి కంపల్సరీ రావాలి. సో స్క్వేర్స్, క్యూబ్స్ మాత్రం నేర్చుకోండి. ఓకే, మన ఆన్సర్ ఇస్ బి. ఆన్సర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చారు, అలాగే బాక్సెస్లో కొన్ని న్యూమరల్స్ ఇచ్చారు. సో ఏమి ఇచ్చారు చూద్దాం. 2 ఇచ్చారు, అండ్ నెక్స్ట్ వచ్చే న్యూమరల్కి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, అండ్ 16 ఇచ్చారు, అలాగే 256 ఇచ్చారు. సో చేద్దాం. చూడండి, స్క్వేర్స్ రూపంలో 2 స్క్వేర్ అంటే 2 × 2 = 4. ఓకే, నెక్స్ట్ చేద్దాం. 4 స్క్వేర్ చేద్దాం. 4 × 4 16. చూడండి, 16 అనేది వచ్చేసింది. సో మనం ఇలా సర్కిల్లో చేసుకుంటే నెక్స్ట్ చేసి చూద్దాం. ఒకవేళ 16 స్క్వేర్ చేస్తాం. 16 × 16 256. చూడండి, ఇలా సర్కిల్లో మనం 2 స్క్వేర్ తర్వాత 4 స్క్వేర్ అలా ఒక సర్కిల్లో మనం మెన్షన్ చేసి చూసుకుంటే కనుక ఆన్సర్ అనేది క్లియర్గా వచ్చేసిందంటే ఆన్సర్ ఈజ్ రెడీ. నెక్స్ట్ ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ మనకి 4 అనేది ఇచ్చేసారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 4 వస్తుంది అనమాట. అలా స్క్వేర్స్ రూపంలో చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 4. ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? సి. నెక్స్ట్ అలాగే కొన్ని మోడల్స్లో అంటే కొన్ని ఆల్ఫాబెటిక్ సిరీస్లో ఒక సమ్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఆల్ఫాబెటిక్ సిరీస్ ఇచ్చారు. సో ఈ ఆల్ఫాబెటిక్ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. ఏ ఇచ్చారు, సి ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు, జే ఇచ్చారు, అండ్ నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెటిక్ సిరీస్ ఏంటనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇలా ఆల్ఫాబెటిక్ సిరీస్లో మనకి సమ్ అనేది ఏదైనా ఇస్తే ఇలా ఏబిసిడీస్ అనేది మెన్షన్ చేసుకొని, సో అది రివర్స్ ఆర్డర్లో ఇచ్చారా లేక ఒక ఆర్డర్లో అనేది ఇచ్చారా చూడాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ ఇచ్చారు, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సి ఇచ్చారు. అంటే
ఇక్కడ బి తీసేశారు. సో బి పక్కన బి కిందన ఒక 1 అనేది మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ సి తర్వాత ఎఫ్ ఇచ్చారు. సో సి తర్వాత ఎన్ని లెటర్స్ ఆపేశారు? 2 లెటర్స్ తీసేశారు. సో 2 మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎఫ్ తర్వాత 3 లెటర్స్ తీసేశారు. చూడండి జే. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? 1 2 3 తర్వాత 4 లెటర్స్ తీసేయాలన్నమాట. కేఎల్ఎంఎన్. సో 4 లెటర్స్ తీసేస్తే మన ఆన్సర్ అనేది ఓకే, ఇలా సింపుల్గా మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఆల్ఫాబెటిక్స్ అనేసి ఇలా రాసేసుకుంటే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఆల్ఫాబెటిక్లో కూడా మనం సమ్ అనేది చూసాం కదా. నెక్స్ట్ కొన్ని 2 మోడల్ సమ్స్ చూద్దాం. చూడండి ఇక్కడ కొన్ని న్యూమరల్స్ ఇచ్చారు ఒక మోడల్ వేసి. సో చూడండి ఇక్కడ ఏమేమి న్యూమరల్స్ ఇచ్చారో ఫస్ట్ చూద్దాం. 9 ఇచ్చారు, 81 ఇచ్చారు, అలాగే 729 ఇచ్చారు, అలాగే 8 ఇచ్చారు, 64 ఇచ్చారు, అలాగే 512 ఇచ్చారు. ఇక్కడ 7 ఇచ్చారు, 49 ఇచ్చారు, అలాగే క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. చూసారు కదా ఏమేమి ఇచ్చారు అనేది. నెక్స్ట్ చూద్దాం. మనకి చూడండి కొన్ని ఇంటర్లింక్ అనేవి ఉంటాయి సమ్స్లో. ఇలా సిరీస్ టాపిక్లో మాత్రమే ఉంటాయి. చూడండి 9 ఇచ్చారు, 81 అంటే 9 స్క్వేర్ అంటే 81. ఓకే, 9 స్క్వేర్ అంటే 9 × 9 × 9 81. ఓకే, చూడండి ఇక్కడ 9 క్యూబ్. చూడండి 9 × 9 అంటే 81 × 9 అంటే 729 వస్తుంది. ఓకే, అలా 9 క్యూబ్ అంటే నెక్స్ట్ చూడండి 8 ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఫస్ట్ మన ఒక మోడల్ అనేది సేమ్ అయితే నెక్స్ట్ మోడల్ కూడా సేమ్ ఆర్డర్లో ఉంటుంది. సో నెక్స్ట్ మోడల్ని కూడా మనం సేమ్గా చూద్దాం. చూడండి సేమ్గానే చేసి చూడాలి. ఓకే, నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 64, 8 × 8 64. నెక్స్ట్ చూడండి 8 క్యూబ్. ఓకే, 8 × అంటే 64 × 8 సార్ అంటే 512. చూడండి ఇక్కడ ఎలా చేసామో సేమ్ ఇంతే. సో 2 మోడల్స్ కూడా సేమ్ అనే మోడల్ వచ్చినాయి అంటే నెక్స్ట్ మోడల్ కూడా సేమ్ వస్తుంది. సో చూడండి ఇక్కడ 7 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది? 7 × 7 అంటే 49. ఓకే, 49. చూడండి ఇప్పుడు 7 స్క్వేర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది? ఆటోమేటిక్గా 7 క్యూబ్ వస్తుంది. ఓకే, అంటే 7 × 7 × 7 అనమాట. మనకి ఎంత వస్తుంది? సో 7 × 7 అంటే 49. 49 × 7 అంటే 343 అనమాట. ఓకే, మన ఆన్సర్ ఏం వస్తుంది? 343. ఓకే, 7 క్యూబ్ అంటే ఎంత? 343. ఓకేనా, మన ఆన్సర్ ఏంటి? 343. నెక్స్ట్ మోడల్ అనేది చూద్దాం. చూడండి ఇక్కడ మోడల్ అనేది ఇచ్చారు. సో న్యూమరల్స్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చే లాస్ట్లో మాత్రం క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చారు మధ్యలో. సో చూద్దాం. ఇక్కడ 9 ఇచ్చారు. చూడండి 9 స్క్వేర్ అంటే 81. నేను ఇందాకే చెప్పాను మీకు 9 స్క్వేర్ అంటే 81. అలాగే సేమ్ మోడల్లో చూద్దాం. 8 స్క్వేర్ అంటే 64. చూసారు కదా. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49. సో ఇక్కడ మనం ఒక బాక్స్ అయితే మనకి క్లియర్ అయిపోయింది. సో దానికి సంబంధం లేదు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఏం కావాలి? ఈ మధ్యలో ఉన్న న్యూమరల్ ఎంత అనేది రావాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూద్దాం. ఏదైనా సరే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ లేక స్క్వేర్స్ లేదా క్యూబ్స్ రూపంలో మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఎడిషన్ చేసి చూద్దాం. ఫస్ట్ చూడండి ఇలా ఎడిషన్ అయితే చేద్దాం. ఇప్పుడు 3 ఉంది, 9 ఉంది, అలా ప్లస్ చేసి చూద్దాం. 3 + 9 అంటే 12. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? 7 వచ్చింది. అంటే 12 అంటే ఎక్కువ కాబట్టి ఏం చేయాలంటే -5 చేసుకుందాం. 12 - 5 ఎంత? 7.
వచ్చేసింది ఆన్సర్. చూడండి ఇక్కడ ఈ 2 న్యూమరల్స్ని ప్లస్ చేస్తే మనకి ఎక్కువ అమౌంట్ వచ్చింది, అంటే 12 వచ్చింది. సో మనకి ఎంత రావాలి, ఇక్కడ 7 రావాలి, కానీ ఎంత వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. సో -5 చేసాం, సో 7 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఎలా చేశానో అదే మోడల్లో నెక్స్ట్ మోడల్ కూడా ఉంటుందేమో చూద్దాం. నెక్స్ట్ 2 + 8 అంటే ఎంత, 10. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఎంత ఉంది, తక్కువ అమౌంట్ ఉంది. సో మైనస్ చేసుకుందాం. 10 - 6 = 4. మన ఆన్సర్ అనేది ఏమొచ్చింది, 4. ఇక్కడ ఏమొచ్చింది, 7. చూసారు కదా, 4 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2 మోడల్స్ సేమ్గా ఉంటే నెక్స్ట్ మోడల్ కూడా సేమ్ వస్తుంది. సో అలానే చేసి చూద్దాం. చూడండి, 4 + 7 ఎంత వస్తుంది, 11 వస్తుంది. ఓకే, మనం ఏం చేసాం, ఇక్కడ మైనస్ చేసాం. సో మైనస్ చేసి చూద్దాం. 11 - 5 = 6. ఓకే, మన ఆన్సర్ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఓకే, మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్ మార్క్లో 6 అనమాట. ఓకే, సో సిరీస్ టాపిక్ చూసారు కదా. ఈ సిరీస్ టాపిక్ అనేది చాలా సింపుల్ అండి. నేనేం చెప్పాను, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, లేదా స్క్వేర్స్, క్యూబ్స్ మాత్రం కంపల్సరీ రావాలి. మన స్క్వేర్స్, క్యూబ్స్ ఎందుకు రావాలంటే ఈజీ మెథడ్లో మనకి సమ్ అనేది క్లియర్గా వెంటనే అవ్వాలి అని అంటే మనకి క్యూబ్స్ మాత్రం, స్క్వేర్స్, క్యూబ్స్ మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. ఇది బేసిక్ నాలెడ్జ్. సో స్టూడెంట్స్, ఇవాళ చూసారు కదా సిరీస్ అనే టాపిక్ గురించి చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోలో రీజనింగ్తో నెక్స్ట్ టాపిక్తో అయితే మేము ముందు ఉంటాము. బట్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అప్డేట్గా రావాలనుకుంటే నా ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అందులో ఆల్ క్లిక్ చేయండి. ఆల్ ఎందుకు క్లిక్ చేయమంటున్నానంటే మనకి గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, లేక ఇతర ఏదైనా బైక్స్ కోసం కావచ్చు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ కోసం కావచ్చు, మీకు ఏదైనా అప్డేట్గా రావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే సోషల్ వెబ్సైట్ లైక్ ట్విట్టర్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేయండి. సో మా యొక్క క్రియేటివ్ వర్కర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే స్టూడెంట్స్. థ్యాంక్ యూ.